పాకిస్తాన్ ప్రతిసారి మోసమే చేసింది అనేటువంటి విషయం చెప్పారు. ఆ మోసానికి ఇవాళ ఏం జరిగింది అంటే పాకిస్తాన్లో ఆర్మీ పైన కాన్వాయ్ పైన ఏ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో ఇవాళ పాకిస్తాన్ కర్మ అనుభవిస్తున్నది. భారతదేశం మీద ఉగ్రవాదులను దాడి చేయించి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళను ఉగ్రవాదులుగా తయారు చేసి భారతదేశంలో ఉన్నటువంటి మనుషులని కేవలం మత అంశంతో మాత్రమే చేసేలాగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పాకిస్తాన్ ఇవాళ తమ కర్మ అనుభవిస్తున్నది. ఏ మతం కోసమైతే దేశాన్ని విభజించేటువంటి ప్రయత్నం చేసిందో ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులతో తిరుగుబాటు మొదలైతే బలూచిస్తాన్ తిరుగుబాటు ఒకటి మొదలైంది. దయచేసి భారతదేశం మీడియా బలూచ్ మిలిటెంట్లు అనేటువంటిది రాయకండి. ఇంత దారుణం అంటే మనం భారతదేశం మీడియానా పాకిస్తాన్ మీడియానా అర్థం కావట్లేదు. పాకిస్తాన్ రాసినట్టుగా రాస్తున్నారు. మిలిటరీ కాన్వాయ్పై బలోచ్. పాకిస్తాన్ మిలిటరీ అనేటువంటిది మనకు శత్రువు కాబట్టి పాకిస్తాన్ మిలిటరీ అనేటువంటిది ఐఎస్ఐ ఏజెంట్లను తయారు చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ మిలిటరీ అనేటువంటిది ఉగ్రవాద శిబిరాలను ప్రోత్సహిస్తుంది కాబట్టి పాకిస్తాన్ మిలిటరీ అనేటువంటిది ఉగ్రవాదులు. మనం రాయాల్సింది నిజంగా మనలో భారతీయత ఉంటే, మనలో చీము నెత్తురు ఉంటే, నిజంగా మన రక్తం భారతీయ రక్తమే అయితే, రాసేటువంటి జర్నలిస్టులకి భారతీయ ఆత్మ ఉంటే, నిజంగా మీరు దేశభక్తులైతే, ఈ దేశ పౌరులైతే మీరు రాయాల్సింది ఏంది అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. అది ఏ పత్రిక అయినా పర్లే. నిన్న మొన్న ఇవాళ రాసినటువంటి దాంట్లో మిలిటరీ కాన్వాయ్ పైన పాకిస్తాన్లో సైనికులు ప్రయాణిస్తున్న పాకిస్తాన్ సైనికులు భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపించేటువంటి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి ఉగ్రవాద కేంద్రాలు కాదా? మరి పాకిస్తాన్ మిలిటరీని మనం ఉగ్రవాదులుగా చెప్పాలి, బలూచిస్తాన్ తిరుగుబాటుదారులను మనం దేశభక్తులుగా చిత్రీకరించాలా లేదా? మనలో భారతీయత ఉందా లేదా? మనలో దేశభక్తి ఉందా లేదా? దేశభక్తి లేనటువంటి మీ జర్నలిజం అడక్క తినడానికి కూడా పనికిరానటువంటి జర్నలిస్టులు మీరంతా. ఎస్, నాలుక గీకరానికి కూడా పనిచేయనటువంటి పేపర్లు ఇవన్నీ కూడా. ఎస్, ఏ జర్నలిస్ట్ అయినా కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, ఏ పత్రిక అయినా కావచ్చు, దేశంలో ఏ పేరుతో పత్రిక నడిపినా సరే పాకిస్తాన్ మిలిటరీ అని మనం ఎందుకు చెప్పాలి? పాకిస్తాన్ మిలిటరీ ఐఎస్ఐ కేంద్రం అనేటువంటిది మనం చెప్తున్నాం కదా, అంటే మనలో అది లేదు. ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్నటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల పైన బలూచిస్తాన్ స్థానిక తిరుగుబాటుదారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ దేశ భక్తులు అనేటువంటిది కదా మనం రాయాల్సినటువంటి మాట. మన పేపర్లు కదా ఇవన్నీ. మన దేశంలో ఉన్నాం కదా, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలకు భారతదేశం అనుకూలంగా కదా మనం రాయాల్సింది. కానీ పాకిస్తాన్ అనుకూలంగా పత్రికలు రాసినట్టుగా ఇది ఒక పాకిస్తాన్ పత్రిక చదివినట్టుగా ఉంది మనకి ఇవాళ. మిలిటరీ అట, పాకిస్తాన్ ఏమో సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైన బాంబు జరిగిందట, ఈ చోటు జరుగుతుందట, 90 మంది చచ్చిపోతే 5 అని రాశారు, మరో 12 మందికి జరిపోయిందంట. ఆత్మాహుతి దళ సభ్యుడు 4 ఉగ్రవాదులతో పాటు ఆత్మాహుతి దళ సభ్యుడిని మట్టుబెట్టినట్లు స్థానిక వార్తాపత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. స్థానిక వార్తాపత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ అనేది అది పాకిస్తాన్ పత్రిక. పాకిస్తానోడు వాళ్ళని తీవ్రవాదులని వీళ్ళను సైనికులని అంటారు. ఇవాళ 4 ఉగ్రవాదులతో పాటు భారతదేశ పత్రికలకు జర్నలిస్టులకి యాజమాన్యాలకు సిగ్గుండాల్సినటువంటి అవసరం లేదా? సిగ్గుండాలి కదా. మీరు రాసినప్పుడు పాకిస్తాన్ పత్రికను కోట్ చేసి పాకిస్తాన్ లాగా రాయడం ఎందుకు? ఆ కర్మ మనకేం పట్టింది? ఆ విషయాలను మనం ఎందుకు రాయలేకపోతున్నాము? ఆ విషయాలను మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఇంత దారుణమా మనం ఎందుకు అంత పాకిస్తాన్ లాగా రాయాలి? పాకిస్తాన్ మనకు శత్రు దేశము. పాకిస్తాన్ భారతదేశాన్ని విడగొట్టినటువంటి దేశము. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశాన్ని మీరు రాసేటువంటి పత్రికలు ఏం రాస్తున్నాయి ఇవాళ? పాకిస్తాన్ పత్రికను కోట్ చేసి రాయడానికి సిగ్గుండక్కర్లేదా మన పత్రికలకి, మన జర్నలిస్టులకి? సిగ్గుపడాల్సినటువంటి అంశం, తల దించుకోవాల్సినటువంటి అంశం. మనం ఇగో ఇట్లాంటి పత్రికలు 75 సంవత్సరాలుగా పాకిస్తాన్ని గొప్ప దేశంగా, లేకపోతే ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీని గొప్ప ఆర్మీగా చిత్రీకరించి భారతదేశంలో మన దేశంలో ఉన్నటువంటి ఈ పత్రికలు చదువుతున్నటువంటి వాళ్ళకి దేశభక్తి ఉప్పొంగేటువంటి విధంగా రాయాల్సినటువంటి మనము సిగ్గు లేనటువంటి విధంగా రాయాల్సినటువంటి కర్మ మనకెందుకు పట్టింది? పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీ అనాల్సినటువంటి కర్మ మనకేం పట్టింది? బలూచిస్తాన్ తిరుగుబాటుదారులని ఇవాళ మనం ఉగ్రవాదులుగా రాయాల్సినటువంటి అవసరం మనకేమొచ్చింది? వాళ్ళంతా దేశభక్తులు. బలూచిస్తాన్లో ఇవాళ ఇంగలాంజ్ దేవిని పూజిస్తున్నారు. ఇంకా ఇక్కడ
బలూచిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగిలినటువంటి సింధు లేకపోతే కరాచీకి సంబంధించినటువంటి పంజాబ్ లేకపోతే సింధికి సంబంధించినటువంటి ఉగ్రవాదుల్లాగా కాకుండా ఇవాళ బలూచిస్తాన్లో హింగలాంజ్ దేవిని పూజ చేస్తున్నారు, కాపాడుతున్నారు. ఆ గుడిలో పూజలు ఇప్పటికీ జరుగుతున్నాయి. బలూచీలు అక్కడ పూజలు చేస్తున్నారు. మరి మనం గర్వంగా రాయాల్సింది బలూచీలకు మద్దతుగా రాయాలి కదా. సిగ్గు లేనటువంటి పత్రికలు, సిగ్గు లేనటువంటి జర్నలిస్టులు వాళ్ళంతా కూడా చెప్తున్నది పాకిస్తాన్ ముక్కలు కావాలి, పాకిస్తాన్ ఇంకా అతలాకుతలం కావాలి, ఒక ముక్కను మనం కలుపుకోవాలి, మన పీఓకే మనకు రావాలి. అవన్నీ చెప్పుకోవాల్సింది మనం భారతీయులుగా ఉండాల్సినటువంటి వాళ్ళం. సో భారతీయుల లక్షణం, భారతీయుల విధానం ఒక్కటి కూడా లేనటువంటి దరిద్రమైనటువంటి వ్యవహారం మీలోపు ఉన్నది. ఎవరు చేసిరు అనేటువంటి పక్కన పెట్టేసి మనం మన విధంగా చెప్పాలి కదా. అక్కడ పౌరులు చచ్చిపోయారా, బలూచిస్తాన్కు సంబంధించినటువంటి తిరుగుబాటుదారులను దయచేసి మిలిటెంట్లని, ఉగ్రవాదులని భారతీయ పత్రికలు రాయడం అనేటువంటిది శోచనీయం, సిగ్గుపడేటువంటి అంశం ఇది.